అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఒక మంచి కథతో మళ్ళీ. లాస్ట్ టైం మనం మీట్ అయింది కోర్టు ఆహ్, మా ఫంక్షన్‌లోను. అప్పుడు అదే మాట అన్నాను. ఎప్పుడు మంచి కథలతోని రావడం, మనం మళ్ళీ కలవడం అనేదే నాకెప్పుడు సంతోషంగా ఉంటుంది. ఈ కథ నేను యాక్చువల్‌గా ఓల్గా గారి ఫ్యాన్. ఆవిడ రైటింగ్స్‌కి ఫ్యాన్. చదివినప్పుడు ఏమో నేనే ఫోన్ చేశాను ఆవిడకి. నేను యాక్చువల్‌గా ఇట్లాగా రైటర్స్‌కి ఫోన్ చేసి మాట్లాడుతూ అంటే చెప్పాలి. మనం చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకని. అప్పుడు ఇట్లాంటి ఏమి ఎందుకు చేయట్లేదు కుటుంబరావు గారు ఎందుకు పిక్చర్స్ చేయట్లేదు అంటే, లేదు మేము ఇట్లా ఒక స్క్రిప్ట్ చేసాం కానీ అది ముందుకు తీసుకెళ్ళాను. చదవగానే నాకు ఆహ్, చాలా నచ్చి మనం ట్రై చేద్దాం సార్ అని చెప్పి ట్రై చేసామన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నించున్నందుకు అంత ఒక 2 ఇయర్స్ జర్నీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడు మనకి ప్రేక్షకులకి మంచి సినిమా తీసుకురావడం అంటే అది నాకు స్వతహాగానే ఒక సినిమా లవర్గా నేను నాదేదైనా ఒక పార్ట్ అందులో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను. అందుకేనేనన్నమాట చిన్న బడ్జెట్స్‌లోనేమో అసలు మాకు డబ్బులు వస్తాయా లేదా అనేదేమి చూసుకోకుండానే చేసేస్తూ ఉంటాం అనమాట. సో అలాగా స్టార్ట్ చేసిన ఈ జర్నీ కుటుంబరావు గారి తోడు పిక్చర్ చూడగానే నేను ఇంకా ఫాస్ట్‌గా చేయండి సార్. ఇట్లాంటి ఒక డైరెక్టర్ మీరు, ఈ సబ్జెక్టు మనం వెంటనే చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ జర్నీ. అందులోనేమో మంధు అంబట్ గారు, లెనిన్ గారు, తర్వాత ఏమో రోహిణి హట్టంగడి గారు. రోహిణి హట్టంగడి గారు నేనును చాలా సంవత్సరాల ముందు ఒక మలయాళం పిక్చర్‌లో యాక్ట్ చేసాం. 'అచ్చువేట్టండే వీడు' అని చెప్పేసి బాలచంద్ర మేనన్ గారి డైరెక్షన్‌లో అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మ్యామ్ తోటి నేను చేయడం అనేది సో ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ అండి. ఇందులోనేమో నా క్యారెక్టరు ఒకలాగా ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్‌ని యాక్చువల్‌గా మీకు నచ్చదు. ఇంతవరకు నా క్యారెక్టర్స్ అన్నీ మీకు నచ్చేలాంటి క్యారెక్టర్స్ నేను చేశాను. బట్ ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు మాత్రం మీకు నా మీద అంత కోపం వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటి ఈ కాలంలోని ఏమిటేమిటో చేస్తున్నారు కదా! ఒక యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్నారు. ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్తున్నారు. కానీ యాక్చువల్ లవ్ స్టోరీస్ ఏమో వేరేలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి కథ ఏమిటి అంటేనేమో మనకెప్పటికీ ఎన్నో దేశాలకు మనం వెళుతూ ఉంటాం. కానీ మన ఇంటికొచ్చి మన పడక మీద పడుకుని అది చాపైనా సరే, ఏదైనా సరే మన అమ్మ చేతి వంట తింటేనే మనకి ఒక తృప్తి ఉంటుంది. అట్లాంటి కథ అన్నమాట ఇది. అది కాకుండాను మనకి జీవితాల్లోని చాలామంది చెప్తూ ఉంటారనమాట. ఇంత పరిగెడుతున్నాం కదా! ఇంత పరిగెడుతున్నప్పుడు మన జీవితానికి మన వాళ్ళకి మనం ఎలా ఉన్నాము? మనం ఏమి చేయాలి అనే విషయం ఎప్పుడూ మనకి క్రాస్ అవుతూనే ఉంటుంది. అట్లా క్రాస్ అవ్వని ఒక థాట్స్ లేని మనిషి ఎవరు ఉండరు. కానీ ఒక అమ్మ ఏమంటుందంటే, "దాని మీదకెక్కకు పడిపోతావు" అంటుంది. మనమేమో అమ్మ చెప్పినట్టు వినాలి అనుకుంటాం గానీ, నిజంగా పడినప్పుడు ఆ నొప్పి మనకి తెలిసినప్పుడే అమ్మ చెప్పిన ఆ మాట విలువ మనకి తెలుస్తుందనమాట. ఈ పిక్చర్‌లోని చెప్పిందే. మీరు ఏమో మీ పేరెంట్స్‌ని చూసుకోవాలి అని గాని, ఇవన్నీ చెప్పిన విషయమే. కానీ ఎలా చెప్పాము అన్నదన్నమాట కొత్తగా ఉంటుంది. ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు నిజంగా మనం పడిపోయినప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఒక బాధ కలుగుతుంది చూసారా? ఆ బాధని ఈ సినిమా ద్వారా మేము మీకు చూపిస్తామన్నమాట. సో అది నేనేమో స్క్రిప్ట్ చదవగానే నాకు అర్థమైంది. పిక్చర్ నేను చూసినప్పుడు ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అన్ని విషయాల్లోని ఆయన రాధాకృష్ణ గారి సాంగ్స్ వింటున్నప్పుడు కానీ, లేకపోతే జోలపాట అన్నాను. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఇంక మీదట ఒక జోలపాట, ఒక అమ్మ పాట అంటే ఇదే రిపీటెడ్‌గా వస్తుంది చూడండి అని చెప్పేసి. ఇలాగా ఎన్ని చేసినా సరే, ఇదే థియేటర్‌లో కూర్చుని పిక్చర్ చూసిన వెంటనే ఐ క్రైడ్ అనమాట. సో ఇంత హత్తుకుపోయేలాగా మనం చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండాలి అని పేరెంటింగ్‌లో అంటూ ఉంటారు.
పిల్లలకి అన్నీ తెలిసినా సరే మనం చెప్పాల్సిన విషయాలు, అలాగే మన సమాజానికి చెప్పాల్సిన విషయాలు అన్నీ తెలుసు 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 అని మనం వదిలేసి వెళ్ళిపోకూడదు. మళ్ళీ 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 వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి హత్తుకునేలాగా, వాళ్ళవి గుర్తుకుంచుకుని వాటిని పాటించేలాగా చెప్పాలి అని చెప్పంటారు. అలా చెప్పిన ఒక కథ అన్నమాట. ఈ కథలోని నా క్యారెక్టర్ యాక్చువల్గా ఇంతవరకు నేను చేసిన ఒక షేడ్ నేను చేయగలిగిందే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక ఆర్క్ ఉందన్నమాట. ఎప్పుడు నాకు అలాంటి కోప్పడే క్యారెక్టర్స్ ఎవరు ఇవ్వరు. బట్ ఇందులో ఆ కోప్పడమే లాస్ట్లో వేరేలాగా తిరిగినప్పుడు ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనేది అర్థమైంది. బట్ అన్నీ చేసినా సరే మ్యామ్ తోటి ఒకే ఫ్రేమ్లో కూర్చున్నప్పుడు నేను ఏదేదో చేస్తూ ఉంటాను. మానిటర్ వెళ్ళి చూస్తే మ్యామ్ ఒక చిన్న ఒక చూపు కానీ, ఒక చిన్న మూమెంట్లో కానీ ఆవిడ క్యారెక్టరు, ఆవిడ అనుకున్న విషయం అట్లా వచ్చేస్తుందనమాట. దట్ ఈస్ అన్ యాక్టర్, అ క్యాలిబర్, ఇన్ హర్ క్యాలిబర్ అనేది నేనేదో ఇన్ని సంవత్సరాలుగా నటించేస్తున్నాను, అందరికీ నచ్చేస్తుంది అనే ఒక గర్వం నుంచి నేను మళ్ళీ నేర్చుకునే ఒక ప్లేస్కి వెళ్ళడానికి అనమాట. ప్రతిసారి నేను అదే అనుకుంటాను. స్టేజ్ అంటే ఎట్లాంటి ఒక విషయం కదా, థియేటర్ నుంచి వచ్చే ఆర్టిస్టులు ఒక్కొక్క ఫ్రేమ్కి, ఒక్కొక్క షాట్కి ఇచ్చే విషయం వేరేలా ఉంటుంది అనేదానికి మ్యామ్ పెర్ఫార్మెన్స్ అనమాట ఒక ప్రతీక. మళ్ళీ ఈ జర్నీ ఈసారి మ్యామ్తో ఇట్లాంటి ఒక జర్నీ చేయగలగడం అనేది నాకు చాలా సంతోషమైన ఒక టైం. మేమందరము ఇందులో యాక్ట్ చేసిన సౌమ్య కానీ, అక్కడ మన తాన్యా కానీ, లేకపోతే హిమాంశు కానీ, మా యాక్టర్ హిమాంశు కానీ, ఎవ్రీబడి డిడ్ దర్ జాబ్ వెల్. ముఖ్యంగా చెప్పాలనుకుంటే సముద్రకని గారు ఈరోజు రాలేకపోయారు. కానీ అడగగానే మ్యామ్ ఏమో వెళ్ళి సబ్జెక్ట్ చెప్పగానే ఐఎమ్ దేర్ విత్ దిస్ ఫిల్మ్ అన్నారు. అదే అన్నమాట ఒక ఆర్టిస్ట్. ఏమీ అడగలేదు. అప్పుడేమో డేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మేనేజర్ అన్నమాట, వాళ్ళ పిక్చర్కి వాళ్ళకి ఏం కావాలో అప్పుడు మీరు డేట్స్ ఇవ్వండి, మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పారని మా వెంకట్ చెప్పారనమాట. సో సముద్రకని గారు అలాంటి ఒక నేను చెప్పానని మీట్ అయ్యారు. బట్ హీ బికేమ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విత్ హోల్ హార్టెడ్లీ. ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆయన ఈరోజు రాలేకపోయారు. బట్ హీ ఈజ్ అ గ్రేట్ అసెట్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అనమాట. వీటన్నిటికంటేనేమో మనం ఈ పిక్చర్ ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి. మేము ముందు నుంచి మాట్లాడుకునేది అదే, ఇలాంటి మన పిక్చర్ తీసుకెళ్తున్నాము ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అంటే ఆ టైంలోనే ఈటీవీ వచ్చారు అనేసరికి రియలీ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ మీరేమో మాకందరికీ ఒక ధైర్యం ఇస్తున్నారు. మీరు ఒక మంచి సినిమా తీయాలి అనుకుంటే వీఆర్ దేర్ అనే ఒక ధైర్యాన్ని మీరు ఇస్తున్నారు. మాకని కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ అని కాదు, కొత్త డైరెక్టర్స్ కూడా ఒక మూసలో వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ, ఆ మూసలోనే మనం చెయ్యాలి అనేది కాకుండా మనం నిజంగా మంచి కథ ఒకటి తీసుకొస్తే డెఫినెట్గా దాన్నేమో ప్రమోట్ చేయడానికి కానీ, దాన్ని ప్రేక్షకులకి దగ్గరికి తీసుకెళ్ళి చేర్చడానికి కానీ మేము ఉన్నాము అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ దిస్ ఫిల్మ్. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ ఒక మంచి ప్రేమ కథతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 మంచి మంచి కథలతోనూ మంచి మంచి సినిమాలతోనే మనం కలుస్తాము అనే ఒక నమ్మకం ఉంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ డ్యూడ్ వస్తుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు ఫర్ గివింగ్ మీ దిస్ సుజాత, మ్యామ్ ఫర్ రైటింగ్ దిస్ సుజాత. అండ్ ఈ పిక్చర్ చూసిన తర్వాత మీ దగ్గర నుంచి మీ నుంచి వచ్చే ఒక రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు డెఫినెట్గా తెలుసు మీరు అందరూ దీనికి ఎట్లా స్పందిస్తారు అనేది నాకు బాగా తెలుసు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ.